ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా గిరిజన సంక్షేమ శాఖ పిఓ రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ముందుగా ఆదివాసీలు గిరిజన సంప్రదాయ నృత్యాలైన కొమ్ము నృత్యం, రేలా నృత్యాలతో ఐటీడీఏపీఓకు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ముందుగా ఆదివాసీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీడీఏపీఓ ఆదివాసీల భాష కోయ భాషలో ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన హక్కులను కాపాడుకోవడానికి, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటడానికి కృషి చేస్తానని అన్నారు. అన్నా ఆదివాసీ అందరికీ ఐటీడీఏ అంటే ప్రేమ, నమ్మకం, గౌరవం ఉంది. మీకు పాత సమస్య వర్తన, భవిష్యత్తు పట్ల మిన్నేటి ఆశ వర్తన, నాకు తెలుసు మన సాయం పొందుతాం. ఆదివాసీ అందరి కోసం ఐటీడీఏ ఎప్పటికీ కూడా కృషి చేస్తున్నారు తెలియజేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఫుల్లీగా మనం 30 మండలాల్లో ఉన్నాం. మీరు కూడా జీవో నిబంధనలు కూడా మన పిఓ గారు ఫైట్ చేసాం, మనం కూడా ఫైట్ చేసాం. మనం ఏదైతే మన 50% రిజర్వేషన్ దాటకూడదని ఏదనుకుంటామో దానికి అనుగుణంగా ఈరోజు ప్రాంతాల్లో కూడా మనం వెళ్తూ ఏదైతే జీవో నెంబర్ 3 వచ్చిన తర్వాత అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. వాటిని మళ్ళీ సాధించుకోవాలి. దాన్ని కూడా ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తేవాలని చాలా వరకు మీరు ఫైట్ చేసిన వాళ్ళు వాస్తవం. దాన్ని కూడా పిఓ గారు రాస్తారు. ఖచ్చితంగా ఆదివాసులకి ఏదో చట్టం ద్వారా ఒక చట్టం తీసుకొని వచ్చి మనం ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోని గతంలో ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో దాన్ని చట్టం చేయలేదు. దాన్ని
మా అదావిధిగా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అది కూడా ఈరోజు మరి దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు జీవో తీసుకొచ్చి మన పరిరక్షణ మనం బతికే దాంట్లో ఉద్యోగం కానీ ఏంటి రక్షించే దాంట్లో చాలా వరకు మీ జీవోలు చదివాను. మీరు కూడా మీ వాదన వినిపించారు అన్నట్లు. ఏదంటే మనం ఎంత తిరిగినా మనం 5% దాటట్లేదు. మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యోగాలు కేటాయిస్తే మనం 5% దాటట్లేదు. మనం ఇబ్బంది పడుతున్నాం. జీవో నెంబర్ 3 వల్ల ఎటువంటి నష్టం, ఇతర కమ్యూనిటీకి ఎటువంటి నష్టం ఉండదని మీరు వాదన కూడా కరెక్ట్ ఉద్యోగాలు కూడా విన్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అన్ని హక్కులు, అన్ని సాంప్రదాయాలు ఈరోజు భాషాపరంగా కానీ అనేక సంప్రదాయాలు కానీ ఒక రైట్సే కాదు, చట్టాలే కాదు, మనకున్న ఏవైతున్నాయో మనకు కావలసిన అన్ని అంగులు ఆర్పాట్లు మనం ట్రెడిషనల్గా కూడా చాలా కోల్పోతున్నాం. మన పిల్లలకైతే ఈ సాంప్రదాయాలు కానీ మనం ఎలా పుట్టాం కానీ మన మూలాలనే పోయి మనం ఎక్కడ పుట్టాం ఏమిటి లేకపోతే వాయు వరుస లేకుండా అయిపోతుంది. ఖచ్చితంగా మూలం అనేది ఖచ్చితంగా అవసరం. మూల స్థానం అనేది మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము, దాన్ని మన కొన్ని పండుగలు ఉండేవి, ఆ పండుగలు మర్చిపోయాం. ఈరోజు మనం అనేక దేవాలయాలు వేరే, మనది సంవత్సరం ఒకసారి ఒక రోజు వస్తుంది.